అసమర్థత కనుక మీ మైండ్లో స్టోర్ అయి ఉన్నట్లయితే అతిగా ఎదురవుతుంటుంది, అసమర్థత ఎదురవుతుంది. ఎవరు చెప్తున్నామో అది వేరు. అందుకే బైబుల్ లేకపోతే భగవత్ చెప్తుంది, దాని కొటేషన్ తెలుగు అతిగా నిద్రపోకు, అది నేను పేదవాడిని చేస్తాను. కన్ను తెరచి ఉంటుంది అదేనా, అతిగా నిద్రపోకు, మైండ్ మొత్తం కూడా మైండ్ ఎప్పుడు స్పాంటేనియస్గా పనిచేస్తుందంటే మీ బ్రెయిన్ దానికి ఎప్పుడు ఛాలెంజ్ మనం ఇవ్వాలి. ఏంటంటే ఛాలెంజ్ ఏ ఛాలెంజ్? నాకు తెలిసి నా బంధువర్గంలో మా అమ్మ నాన్న ఇక్కడ ఐదు ఉంటారో ఒక ఛాలెంజ్, అసలు నేను భవిష్యత్తులో ఒక ఐదు ఉన్నారంటే ఒక ఛాలెంజ్. అలా ఛాలెంజ్ ఇచ్చినప్పుడు మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా చాలా డైనమిక్గా పనిచేస్తుంటారు. లేకపోతే అది అంటే 4 ఉద్దేశం రోజున ఏమా మన జీవితంలో ఏముంటాయి ఓకేనా, కొంచెం టైం తక్కువ ఇప్పుడు జాగ్రత్త జ్ఞాపక శక్తి. ఎక్కడైతే ఆసక్తి ఉంటుందో, అయితే ఎక్కడైతే ఇష్టం ఉంటుందో అక్కడ ఆసక్తి ఉంటుంది. ఎక్కడైతే ఆసక్తి ఉంటుందో అక్కడ ఏకాగ్రత ఉంటుంది. ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడ జ్ఞాపక శక్తి. అసలు 2వ తరగతిలో ఉన్నటువంటి ఒక మైండ్ తీసుకుంటే చిరుమలపేటలో ఆ జీవిత మొత్తం చెప్తాను. నేను మన సెకండ్ చెప్తాను ఇంట్రెస్ట్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాటి ఆసక్తిని మనం పెంచుకుంటే, ఇష్టాన్ని పెంచుకుంటే, ఏకాగ్రతను పెంచుకుంటే ఆటోమేటిక్గా జ్ఞాపక శక్తిని ఆటోమేటిక్ ఉంటాం. మరి జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఎక్కువ మార్కులు ఎక్కువ మంచి గ్రేడ్ తెచ్చుకోవడానికి 4 టెక్నిక్ చెప్తానమ్మా. చాలా జాగ్రత్తగా మీ మైండ్కి ఇవ్వండి, ఎందుకంటే రాసుకోవడానికి టైం లేదు. రైట్, ఫస్ట్ వన్ అసలు వీటి ముందు ఈ పదం చూడండి, విజువలైజేషన్. విజువల్ అంటే మన దృష్టి, విజువల్ అంటే మన దృష్టి, విజువల్ అంటే మన కంటికి కనపడేది. విజువలైజేషన్ అంటే ఏంటంటే మన కంటికి కనపడినటువంటి అంశాన్ని మన మనసులో చూడటం. మన కంటికి కనపడినటువంటి ఒక అంశాన్ని మన మనసులో చూడటం. ఇప్పుడు మీరు 21 years తర్వాత మీరు ఎట్లా ఉంటారో మీ మనసు తను కూడా కలగాలి, దాని విజువలైజేషన్. అలాగే నేను ఇంట్లో మీరు కూర్చొని మార్చి 22వ తారీఖుని ఇచ్చేయాలి. మార్చి 22వ తారీఖు తెల్లవారితే మీరు హార్ట్ రేట్ తీసుకొని దేవాలయం మీరు పూజ చేసినట్టుగా, అక్కడ నుంచి మీరు పరిసరాలు తిన్నట్టుగా, పరిసరాలు వెళ్ళిన తర్వాత ఫస్ట్ పేరు తర్వాత మీరు రూమ్ చెప్పినట్టుగా, మీరు బరిష్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒకసారి మొత్తం చూస్తే అన్నీ మనం తెలిసినే వచ్చినట్టుగా, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చాలా బాగా రాసుకున్నట్టుగా మీ ఇంట్లో మీరు ఫీల్ అవ్వాలి. మీ ఇంట్లో మీరు ఫీల్ అవ్వాలి. దాన్ని విజువలైజేషన్ అంటారు. నా టైం ఉంటే లాస్ట్ చేసేస్తాను. అది ఈ పదం నేర్చుకోండి. అంటే పాజిటివ్ థింగ్ ఏదమ్మా, మీరు చదువుకోవడానికి కూర్చొని పోయే ముందు మీరు చదువుకోవడానికి కూర్చొని పోయే ముందు మీ మైండ్ చాలా వేకెంట్ లెవెల్లో ఉంటుంది. ఎవరిది వేకెంట్గా ఉంటుంది, అంటే చాలా ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్నటువంటి మైండ్కి ఏదో ఆలోచన వస్తుంది. ఖాళీగా ఉన్నటువంటి మైండ్కి ఏదో ఆలోచన వస్తుంది. అలా బేస్ లెవెల్లో మీ మైండ్ని చదువుకోవడానికి కూర్చొని పోయే ముందు ఆటో సజెషన్ ద్వారా, ఆటో సజెషన్ ఏం లేదు, మీరు చాలా మంది రెచ్చిపాటు చేస్తున్నారు. మీ మైండ్కి ఏమని నేను చదివింది మర్చిపోతాను. అదే కదా, నా జ్ఞాపకం చాలా తక్కువ, నాకు పరీక్ష అంటే భయం, నేను చాలా డల్లు అని ఇస్తూ ఉంటారు. దాన్ని మనం మార్చాలి. నాకు పరీక్ష అంటే భయం లేదు, ఎందుకంటే పరీక్షలు కోరుకుంటాను. నా జ్ఞాపకం చాలా ఎక్కువ, నేను చదివింది మర్చిపోను. ఐఎమ్ నాట్ డల్, నేను డల్ కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా శాస్త్రవేత్తలు చాలా డార్మింగ్, ఈవెన్ థామస్ పెడతారు, ఈవెన్ సలైజేషన్ ఉంటాను. మీరు చిన్నప్పుడు ఎవరు చదువురా మరి వాడు సచిన్ టెండూల్కర్ వెళ్తారా, +2 కొన్నిసార్లు పెట్టాడు. అసలు చదువు
కానీ వ్యక్తులుగా మీరు డల్ కాదు. మీరు పాయింట్ క్యాచ్ అండి, వ్యక్తులుగా మీరు డల్ కాదు. ఒక సబ్జెక్ట్ అంటే డల్ అయితే ఆ సబ్జెక్ట్ మీద మీరు కమాండ్ సంపాదించినట్లయితే ఆటోమేటిక్గా మీరు డల్ అయిపోయి మీ మీద మీరు కనబడుతుంది. అందుకని బేస్ లెవెల్ ఉన్న మైండ్ ఎలక్ట్రాన్ ఈ బేస్ లెవెల్ ఉన్న మైండ్ని ఇలా ఎఫెక్టివ్గా చెప్తుంది. మీరు గ్రామీణ ప్రాంతాలు తెలిసినటువంటి తెలుస్తామంటే ఇప్పుడంటే బాగా ప్రతి వాళ్ళ దగ్గర వాటర్ పాటిస్తుంటాం. కానీ పల్లెటూళ్ళలో పొలాల్లో పౌరుడు అంతే కదా, వాళ్ళు నీళ్ళు తాగలుగుతారు. నీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తగ్గట్టు నీళ్ళ కింద పడతారు. ఎందుకు పడతారంటే ఆ నీళ్ళ మీద ఏదైనా డస్ట్ ఉంటే, ఏదైనా డస్ట్ కనుక ఉన్నట్టయితే ఆ డస్ట్ పక్కపోతూ ఉంటారు. అలా ఇలా పుట్టిన తర్వాత నీళ్ళు చల్లాచుంటుంది. కొన్ని స్థలాల్లో ఏమన్నా ఆ నీళ్ళు నిశ్చలంగా వస్తాయి. ఏమా నీళ్ళని ఆ నీళ్ళ కూడా కష్టపడుతున్నాను. అక్కడ చెట్టు అనుకోండి, ఆ చెట్టు చిన్న చిన్న ఏమో పడతా ఉంటాయి, గాలికి చెట్టు కలిసిపోతూ ఉంటాయి. అందుకని నీళ్ళు ఏం చేస్తారంటే పడతారు. కొంచెం నీళ్ళు చల్లటి అవుతూ ఉంటాయి. కానీ కొన్ని కథల తర్వాత నీళ్ళు నిశ్చలంగా వస్తాయి, అప్పుడు బాగుతాయి. మీరు కూడా చదువుకోవడానికి కూర్చుని పోయే ముందు ఏదేదో ఆలోచన ఉన్నటువంటి మీ మైండ్ని, అంటే బేస్ లెవెల్ ఉన్న మైండ్ని ఎఫెక్టివ్ ఆలోచిస్తున్నారు. దానికి ఏం చేయాలంటే ఒక ఆటోమేషన్ ఉంది చెప్పాలి. సపోజ్ మీరు 7 గంటలు చదవాలని చెప్పేసి అనుకుంటారనుకోండి, 6:57 కల్లా 8 చదవాలి అనుకోండి, 7:57 కదా మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదవాలని చెప్పేసి అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మీరు పెట్టుకోండి. పెట్టుకొని మీ మైండ్ కేసు అయిపోయింది వాళ్ళు ఏమని, ఐఎమ్ గోయింగ్ టు రీడ్, నేను చదువుకోకపోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ మనసులో పై సంవత్సరంలో ఐఎమ్ గోయింగ్ టు రీడ్, నేను చదువుకోకపోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రీడ్, నేను చదువుకోకపోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఫిజిక్స్, లేదా ఐఎమ్ గోయింగ్ టు రీడ్ మ్యాథమెటిక్స్, అదే ఐఎమ్ గోయింగ్ టు డూ మ్యాథమెటిక్స్, ఐఎమ్ గోయింగ్ టు డూ ఇంగ్లీష్. అలా మీ మనసు అనుకోండి. అప్పుడు ఏదేదో ఆలోచన మీ మైండ్ చదవడానికి రెడీ అవుతుంది. అప్పుడు చదవండి, మీ మైండ్ రిలాక్స్ చేస్తుంది. అది ఇది ఫస్ట్ టెక్నిక్. రెండో టెక్నిక్ ఏంటంటే మీరు చదివినటువంటి అంశాన్ని ఒక అక్షరాల రూపంలోనో, లేదా గొంతు రూపంలోనో, లేదా బొమ్మల రూపంలో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ చదువుతారు అంటే పిక్చర్స్ పోవాలనే అక్కడ ఎడ్యుకేషన్ ఉంటారు. అర్థం కదా? లేదు అక్షరాల రూపంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ పెన్ అంటే భౌతిక మనం కనపడుతున్నాం కదా. ఇప్పుడు ఈ పెన్ అనే కొన్ని ఇంగ్లీష్ లెటర్స్ అంటే అది ఆర్టికల్ కాదు, వస్తువు కాదు, ఆ ఇంగ్లీష్ లెటర్స్ తీసుకోవాలి. పెన్ అనే దాంట్లో ఫస్ట్ 3 స్టాండ్స్ ఫర్ ప్రోటాన్. విన్నానా? ప్రోటాన్, ఇప్పుడు చూడండి ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ అంటే అర్థం అనుకోండి, అనుకోండి రైట్ చూసి అనుకోండి ఇప్పుడు ప్రోటాన్ ఇన్వెంటెడ్ బై ఎలక్ట్రాన్ ఇన్వెంటెడ్ బై ఇలాగ ప్రతి అంశాన్ని కొన్ని పాయింట్స్ మీరు ఏం చేస్తారంటే ఏదో మనం చదివేటువంటి అంశాన్ని వస్తు రూపంలోనో, అక్షరాల రూపంలోనో, బొమ్మల రూపంలోనో గుర్తుపెట్టుకోగలం. ఏమన్నా ఇక నెక్స్ట్ 3వ రిలాక్స్. ఇప్పుడు చాలా మంది ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అసలు ఇవ్వండి 2 గంటలు చదవాలి. 2 గంటలకి ఎన్ని ఉంటారు? అంతేనా? ఓకే, 1 గంటలే చూడండి. 7 గంటలకి నేను చదువు స్టార్ట్ చేశాను. 2 గంటలు అనుకుందాం, అంటే 120 minutes. 7 గంటలకి నేను చదువు స్టార్ట్ చేసి 7-8 గంటలు కాదు.
ఒక 5 minutes మనం రిలాక్స్ కావాలి. రిలాక్స్ కావాలంటే వంటలు టీవీలో దాన్ని టీవీ పెట్టుకుంటుంటే కాదు. ఎట్లానే మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు వస్తాయి కాదు, రెడీగా ఉండండి. మన 7:30 స్టార్ట్ చేయండి. 7:55 చదవండి. మళ్ళీ 5 minutes ఎక్కడ. మళ్ళీ 8 o'clock స్టార్ట్ చేయండి. 8:25 స్టార్ట్ చేయండి. మళ్ళీ 5 minutes. మళ్ళీ 8:30 స్టార్ట్ చేయండి. 8:55 మళ్ళీ 5 minutes. చేయగా పెట్టుకున్నానే చెప్తున్నానా? నువ్వే ఎలక్షన్ వద్దు, నీకు తెలిసి నేను అడిగాను. నిలబడదు, కూర్చోగలవా? నిలబడుతుంది చేస్తావు. ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ని 7కి చేయగలుగుతావు. వీళ్ళ వరకు చేతులు కట్టుకుంటున్నాను. అది అంటే నేను ఎవరు ఏమవుతుంటే కాదు, చేతులు ఇట్లా కట్టుకుంటే మనలో కోర్సు ఉంటుంది బయటికి. అర్థం కదా? అంటే చూడాలి. వేరు ఇలా చూపిస్తే ఒక అర్థం, ఇలా చూపిస్తే ఒక అర్థం. అర్థం కదా? ఇలా పెడితే ఒక అర్థం, ఇలా పెడితే ఒక అర్థం. అంటే దీని బాడీ దగ్గర అదే చేతిలో ఇలా కట్టుకుంటే ఒక అర్థం, ఇలా కట్టుకుంటే ఒక అర్థం, ఇలా పెట్టుకుంటే ఒక అర్థం. అంతే కదా? ఇలా పెట్టుకుంటే ఒక అర్థం. అది మీరు ఆ బాడీ లైన్ ఎందుకని అంటే ఇక్కడ స్కూల్లో నేర్చుకుంటారు చేతులు కట్టుకోవాలి. ఈ టైం అంత వరకు చేతులు కట్టుకోవాలి. టైం తర్వాత నువ్వు 7ని స్టార్ట్ చేశాడు, 9 గంటలు ఆగావు. అందులో ఎన్ని ప్రారంభంలో ఎన్ని ముగింపులు? 7ని స్టార్ట్ చేశావు. స్టార్ట్ అంటే ప్రారంభం, ముగింపు అంటే క్లోజ్. ఎన్ని ప్రారంభంలో ఎన్ని ముగింపులు ఉన్నాయి? ఓటించుడు కాదు. నువ్వు సాధారణ మామూలు సందేశం 7ని స్టార్ట్ చేశావు అంటే ఒక ప్రారంభం, 9కి క్లోజ్ చేశావు అంటే ఒక ముగింపు. ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉన్నాయి. అక్కడ నువ్వు చదివినంత 120 నిమిషాలు. కానీ ఇక్కడ ఎన్ని ప్రారంభాలు ఎన్ని ముగింపులు ఉన్నాయి? కానీ ఇక్కడ మీరు చదివింది 100 నిమిషాలే. చూడండి, 20 నిమిషాలు చదవాలా, 20 నిమిషాలు చదవాలా. అది మీరు ఏం చేయాలంటే మీరు ఏం చేయాలంటే మీరు చదవాలనుకున్న తరగతిని 6:50 నిమిషాలు మీరు దగ్గర పెట్టుకొని 5 minutes బేస్ లెవెల్ పైన బేస్ లెవెల్ తీసుకొచ్చి మీరు ఆ సబ్జెక్ట్ చదవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ 20 నిమిషాలు చదవండి. చదివిన తర్వాత మీరు ఎక్కడైతే కూర్చొని చదువుకున్నారో అక్కడే ఆ పుస్తకాన్ని క్లోజ్ చేసి అలా కళ్ళు మూసుకోండి. ఎందుకంటే కళ్ళు తెలిసిన వాళ్ళు సినిమా దేవతలు, క్రీడా దేవతలు, స్కూల్ దేవతలు కనబడుతుంటారు, రోడ్డు మీద దేవతలు కనబడుతుంటారు. దేవతలు ఎక్కువైపోయారు చేశారు. అర్థం కదా? ఆ దేవతలకు మనం లెక్కించుకుంటే కళ్ళు మూసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో మన మనసు చూద్దాం. దేవుడి దగ్గరికి కళ్ళు మూసుకోవడం అవసరం లేదు. దేవుడి గురించి 2 గంటలు చెప్తారు కావాలంటే. కానీ చెప్పడం లేదు. ఎందుకు కళ్ళు మూసుకోవాలంటే ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో మన మైండ్ పోతుంది. కళ్ళు మూసుకుంటే అప్పుడు ఏమవుతుందా, ఆ ఫస్ట్ 20 నిమిషాలు మీ సబ్జెక్ట్ ఈ 5 నిమిషాలు మీ మైండ్లో రిపీట్ అవుతా ఉంటుంది, రికనెక్ట్ అవుతా ఉంటుంది, రిమైండ్ అవుతా ఉంటుంది. సో దట్ మీకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒకసారి నేను మెమరీ స్థానంలో పంపిస్తే అది అలా ఉండిపోతుంది. ఏమా అలా ఏ ఒక సబ్జెక్ట్ అయినా సరే కంటిన్యూస్గా చదవకుండా మధ్య మధ్యలో మీరు రిలాక్స్ అవుతూ చదవడం మూలంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏమవుతుంది? ఇంకొక చిన్న విషయం చెప్తున్నా. మన మైండ్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ఒక లక్షణం ఏంటంటే మీరు ఒక సబ్జెక్ట్ చదవాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తే 2 గంటల చదవ ప్రయత్నం చేస్తే ఫస్ట్ 50 నిమిషాలు మన మైండ్ ఆ సబ్జెక్ట్ అట్లానే గ్రహించదు. అంటే మీరు 2 గంటలు ఒక సబ్జెక్ట్ చదవాలంటే మీకు తెలియకుండానే మీరు 70 నిమిషాలు వెయిట్ చేశారు. ఎందుకు వెయిట్ చేయాలి? అంటే ఆయన చదవవచ్చు చెప్తున్నది అంటే మీరు కంటిన్యూస్గా ఏ ఒక సబ్జెక్టును చదవకుండా మధ్య మధ్యలో విరామం తీసుకొని అలా బ్రేక్ తీసుకుంటా చదవడం మూలంగా మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు చదివినటువంటి అంశం మీ మెమరీ స్థానంలోకి వెళ్ళిపోతుంది.
ఏమ్మా ఇది మూడో డెఫినేషన్.